హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో ముందుగా మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి, అదేవిధంగా వేరే సర్కిల్స్కి అప్లై చేసుకున్న వారి గురించి, కరోనా బ్యాచ్ గురించి మాట్లాడదాం. సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే కనుక అసలు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, దీని ప్రకారం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఉన్నదానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఛాన్స్ వచ్చేసి ఏప్రిల్ 7th వరకు అవుతుంది. సో దాని నుంచి ఒక 20 days అయితే వేసుకోండి. 18 to 20 days వేసుకున్న తర్వాత అంటే 25 to 27 ఈ గ్యాప్లో అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ 15 to 16 days డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సమయం అయితే ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ 15 to 18 days 19 to 20 daysలో థర్డ్ మెరిట్ లిస్ట్. ఇలా అయితే లీస్ట్ అనేవి అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఇప్పుడు ఇందులో దాదాపు 520 సంథింగ్ ఏమో వచ్చినాయి కదా. సో ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్గా 520 వచ్చినాయి అంటే పేర్లు అయితే వచ్చినాయి. ఈసారి మనం మాట్లాడుకుంటే అంతకంటే ఎక్కువ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 520లో ఒక 100 మెంబర్స్ అయితే అసలు వెళ్ళలేరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అండ్ అదేవిధంగా ఇంకో 100 మెంబర్స్కి వెరిఫికేషన్లో ఫెయిల్ అయింది. సో ఈ 200 మెంబర్స్ లిస్ట్ నేమ్స్ అనేవి నెక్స్ట్ లిస్ట్లో అయితే రావడమే జరుగుతుంది. సో ఆ విధంగా కొంచెం కట్ ఆఫ్ తగ్గడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. సో కరోనా బ్యాచ్ వాళ్ళు కూడా మనల్ని అయితే చాలా అడుగుతున్నారు, మాకు జాబ్స్ వస్తాయా లేదని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న లిస్ట్లో అయితే ఎక్కువగా కరోనా బ్యాచ్ వాళ్ళ నేమ్సే ఉన్నాయి. సో మీకు తెలియకపోతే కనుక తెలుసుకోండి, వాళ్ళ పేర్లే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ అప్పుడైతే 10/10 వచ్చినాయి. ముందు సంవత్సరాలు పాస్అవుట్ వారికి 10/10 తీసుకురావడం అంత ఈజీ కాదు. సో కరోనా బ్యాచ్ వాళ్ళకి అలా నడిచిపోయింది. బట్ వాళ్ళకి ఇప్పుడైతే ఆపర్చునిటీ అయితే ఉందని చెప్పొచ్చు. సో మిగతా వాళ్ళైతే దాని పట్ల కొంచెం అది ప్రాపర్ అయితే కాదు, ప్రభుత్వం కూడా దాని పట్ల ఒకసారి అయితే ఆలోచన అయితే చేయాలి. అదేవిధంగా ఇప్పుడు అందులో నేను ఇంతకుముందు మీకు అయితే ఎగ్జాంపుల్గా చూపిస్తాను. నార్త్ ఈస్ట్లో కూడా ఓబీసీ క్యాండిడేట్కి 37.1% కూడా అయితే వచ్చింది. సో కావాలంటే మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. సో ఇది అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.